అల్లు అర్జున్ ఆర్య మూవీ. ఈ మూవీ ఈ రోజుకి రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది. ఇది సుకుమార్కి, అల్లు అర్జున్కి, అలాగే హీరోయిన్ అనురాధ మెహతాకి ఇది డెబ్యూ మూవీ. దిల్ రాజు గారికి దిల్ మూవీ తర్వాత ఇది ఆయనకి సెకండ్ మూవీ. అయితే ఆ ఇయర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్కి వర్షం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఆ టైంలో ఈ సాంగ్స్కి మంచి క్రేజ్ ఏర్పడింది. చూసిన వాళ్ళు సినిమాని మళ్ళీ సాంగ్స్ కోసం వన్స్ మోర్ అంటూ చూశారు. ఈ మూవీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, అలాగే ప్రొడ్యూసర్ బన్నీవాస్ ఇందులో ఉంటారు. అలాగే యాక్టర్ సుబ్రాజ్ కూడా బ్రేక్ ఇచ్చిన మూవీ అని చెప్పాలి. ఈ మూవీలో సాంగ్స్ రాసింది తగదిమితో అనే సాంగ్ సురేందర్ కృష్ణ, ఫీల్ మై లవ్ అనే సాంగ్ చంద్రబోస్, యూ రాక్ మై వరల్డ్ అనే సాంగ్ విశ్వ, ఓ మై బ్రదర్ అనే సాంగ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆ అంటే అమలాపురం సాంగ్ వేటూరి, ఏదో ప్రియరాగం సాంగ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. అయితే ఈ మూవీని 2006లో మలయాళంలో డబ్బుడ్ వెర్షన్ రిలీజ్ చేశారు. అప్పట్లో 30 to 35 lakhs కలెక్ట్ చేసింది. దాని తర్వాత 2007లో ఒడియాలో పాగల్ ప్రేమి, 2010లో ధనుష్ కుట్టిగా హిందీ డబ్బుల్లో ఆర్యకి ప్రేమ్ ప్రతిజ్ఞగా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ బడ్జెట్ వచ్చి 4 crores, కలెక్షన్ వచ్చి 30 crores కలెక్ట్ చేసింది. అలాగే అప్పట్లో ఈ మూవీకి మెయిన్ కన్సిడర్డ్ లీడ్గా హీరో రవితేజ గారిని, నితిన్ని, ప్రభాస్ని అనుకున్నారు. కానీ కొత్త డైరెక్టర్ అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల వాళ్ళు నో చెప్పారంట. ఈ సినిమా షూటింగ్ టైంలో ఒక రివర్ క్రాస్ చేస్తున్న టైంలో బోట్ రివర్స్ అయ్యి సుకుమార్ గారు వాటర్లో పడిపోతే ఆయన్ని కాపాడినందుకు అల్లు అర్జున్ గారికి 7 movies చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారంట. అయితే ఈ సినిమాకి సుకుమార్ గారికి నంది అవార్డ్, అలాగే 52nd ఫిలింఫేర్ అవార్డ్, అలాగే సినిమా అవార్డ్, సంతోషం అవార్డ్, అలాగే జెమినిటీ అవార్డ్ వచ్చింది. అల్లు అర్జున్ గారికి నంది అవార్డ్, సంతోషం అవార్డ్, జెమినీ అవార్డ్ వచ్చింది. సో ఇవి ఆర్య మూవీ విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.